వారం రోజులుగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సడన్ గా బ్రేక్ పడింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గుతున్నాయి. ఒక్క రోజులో తులం బంగారం 12,580కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,840 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,51,710గా ఉంది. అయితే ఇదే దారిలో వెండి కూడా తగ్గుతుంది. కిలో వెండి ధర 75,400కి తగ్గగా ప్రస్తుతం 3 లక్షల రూపాయల ధర ఉంది. ఇక తగ్గిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే సడన్ గా ఇటు బంగారం వెండి పెరిగింది. బట్ ఒక్క రోజే ఈ రోజు 12,580 రూపాయలు అయితే ఇటు గోల్డ్ కానీ అలాగే సిల్వర్ కూడా తగ్గింది. సో ఇంత తగ్గడానికి రీజన్ ఏంటి? అలాగే ఇంకా ఫ్యూచర్ లో తగ్గే అవకాశం ఉందా? యశాలని మనం గత వారం రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఈ వారం రోజుల్లో ప్రధానంగా 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బంగారం అదేవిధంగా వెండి ధరలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు మనం చూసాము అంతకంతకు కూడా ప్రతిరోజు కూడా ఇటు బంగారం ధరలతో పాటు వెండి కూడా పోటీ పడుతూ ఒక్కసారిగా కూడా రేట్లు అనేది సామాన్యులకు అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే గత 2-3 రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఈ రేట్లు అనేటి తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఒక్క రోజుగా మనం చూసుకున్నట్టయితే 12,580 రూపాయలు తులం బంగారానికి రేట్ అయితే తగ్గిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారము 1,63,840 రూపాయల వద్ద ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్టయితే 10 గ్రాముల బంగారం ధర 1,51,710 రూపాయల దగ్గర ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఈ ఒక్క రోజులో 75,400 వెండి అయితే తగ్గింది. కేజీ చూసుకున్నట్టయితే ప్రస్తుతము కిలో వెండి హైదరాబాద్ లో 3,03,000 దగ్గర ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 2 రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపు 80,000కు పైగా కూడా బంగారం ధర తగ్గిందని చెప్పేసి ఇటు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులు కాదు నెలలు సంవత్సరాలుగా కూడా చూసుకున్నట్టయితే ఇంత భారీ ఎత్తున తగ్గిన పరిస్థితి లేదు. కేవలం పెరుగుదల మాత్రమే ఈ బంగారం వెండి ధరలు కనిపిస్తా ఉంది. కానీ ఏకంగా నిన్న మొన్న చూసుకున్నట్టయితే బంగారం ధరలు వెండి ధరలు ఒక్కసారిగా కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది వినియోగదారులు పెళ్లిళ్ల సీజన్ వస్తా ఉండడంతో కొంతమంది ఈ రేట్లు ఏవైతే తగ్గుతా ఉన్నాయో దీని పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క తగ్గుముఖం మనం చూసుకున్నట్టయితే 11 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక్క రోజులోనే ఇంత ధరలు తగ్గినటువంటి చరిత్ర లేదు అని చెప్పేసి కూడా ఇటు మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిటర్న్ తీసుకుండడంతో ధరలు భారీగా తగ్గుతున్నాయని చెప్పేసి కూడా ఈ మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి వరకు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్లు ఒక్కసారిగా కూడా ఈ భారీ రేట్లు తగ్గడంతో సామాన్యులకు ఊరటనిచ్చే అంశం అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో కానివచ్చు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ముఖ్య నగరాల్లో అయితే ప్రస్తుతం అయితే దాదాపుగా ఒకే రేట్లో అయితే ఈ రేట్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కూడా రేట్లు తగ్గుతాయా అన్నటువంటి ప్రశ్న ప్రస్తుతం అయితే సామాన్యులు దిగువ మధ్య తరగతి నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే రేట్లు ఒక్కసారిగా కూడా ఈ 2-3 రోజుల్లో ఇట్లా ఈ రేట్లు తగ్గుదలతో సో మరింత తగ్గుతాయా అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కూడా ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం అవుతుంది, ఇతర పండుగలు కూడా ఉంటాయి కాబట్టి మరి బంగారానికి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా రేట్ అనేది ఆబ్వియస్ గా పెరుగుతుంది కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇదే ట్రెండ్ కొనసాగితే మార్కెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఇదే కొనసాగితే మరింత తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తా ఉన్నారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ బంగారం వెండి ధరలు ఏదైతే గత 1-2 సంవత్సరాలుగా కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తా ఉన్నారో వారికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చూసే వాళ్ళకు ఇది కరెక్ట్ సమయమేనా కాదా అన్నప్పుడు సో ఇందులో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. కొంతమంది విశ్లేషకులు ఇది సరైన సమయం అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా కూడా
తగ్గే అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజులు వేచి చూస్తే అవకాశమే మంచిది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా డాలర్ తో రూపాయి మారకం విలువ, సో ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఫెడరల్ బ్యాంకు అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పేసి ఒకవైపు, సో ఇవన్నీ కారణాలతో ప్రస్తుతం అయితే బంగారం వెండి ధరలు పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. సో ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా చాలా మంది మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే, సో ప్రస్తుతం ఒక్కసారిగా కూడా ఈ 2-3 రోజుల వ్యవధిలో భారీగా రేట్లు తగ్గాయి కాబట్టి, సో ఇన్ని రోజులు ఏదైతే పెరిగిందో ఇక తగ్గుముఖం పట్టిన ట్రెండ్ ప్రారంభం అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా కూడా రేట్లు తగ్గుతాయి. ఇప్పుడే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బంగారం వెండి ధరలు కొనేవాళ్ళు మరికొన్ని రోజులు ఆగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఇంకా రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి కొంతమంది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ బంగారం ధరలు వెండి ధరలు అనేది ప్రస్తుతం అయితే ఒక్కసారిగా కూడా ఈ 82,000కు పైగా కూడా ఈ బంగారం ధరలు తగ్గడంతో దీనికి సంబంధించి ఇప్పుడైతే మార్కెట్ లో ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా తగ్గితే బాగుంటుంది అన్నటువంటి ఒక వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహాపాపం నిజం, అది నెయ్యి కాదు అనే పేరుతో టీడీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేత అంబటి రాంబాబు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ దగ్గరకు చేరుకున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. అంబటి రావడంతో టీడీపీ కార్యకర్తలు గుమ్మిగూడారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. టికెట్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ వద్ద అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఫ్లెక్సీ తొలగించారా? సో పోలీసులు అక్కడ అంబటి రాంబాబును కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? చాలని ఏదైతే మరి ఈ నిజం పేరుతో టీడీపీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వివాదం కొంత తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా నియోజకవర్గాల్లో దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో అటు వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు గుంటూరులోనే ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో నిన్న అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం పైన. అదే విధంగా ఫ్లెక్సీల ఏర్పాటు పైన కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఫ్లెక్సీలు తీయకపోతే ఖచ్చితంగా నేనే అక్కడికి వచ్చి తీస్తానని ముందస్తుగా కూడా ఆయన
హెచ్చరికలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఆ ప్రాంతానికి ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ డాబా దగ్గరికి ఆయన చేరుకునేటువంటి సమయంలో కూడా టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తనని అడ్డుకునేందుకు కూడా అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఏదైతే అంబటి రాంబాబు కారులో వస్తున్నటువంటి సమయంలో అటు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబుని వెనక్కి వెళ్లాలంటూ కూడా సూచనలు చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా మనం చూసాం, మాజీ మంత్రి విడుదల రజనీ పైన కూడా బోయపాలెంలో ఆమె వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏదైతే మరి వైసీపీ మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎలాంటి యానిమల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం లేదని సిబిఐ తేల్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త చేసింది. టీడీపీ అసత్య ప్రచారం, అదేవిధంగా కూటమి నేతలు చేసినటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మాజీ మంత్రి విడుదల రజనీ పైన కూడా తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. గో బ్యాక్ అంటూ కూడా ఆమె కారు పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న పిడుగురాల్లో ఇదే కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీస్ వ్యవస్థ కేవలం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా ఇలాంటి వివాదాలకి తలెత్తేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక మాజీ మంత్రి క్షేత్రస్థాయిలో ఆయన మీడియా ముఖంగా వాటిని తొలగించాలని మరి అటు టీడీపీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా పోలీస్ అధికారులకు కానీ మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా అధికారులు తొలగించి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఖచ్చితంగా అధికారులు కూడా వైఫల్యాలు కనపడతా ఉంది. ఇది కొంత అటు కూటమి నేతల మధ్య వైసీపీ నేతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కొంత దుమారంగా మారినటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు అటు రెవెన్యూ శాఖ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్ కి అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో నేటి నుంచి పాక్షిక షట్డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఈ షట్డౌన్ స్వల్పకాలమేనని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చట్టసభ సభ్యులు అంచనా వేస్తున్నారు. మిన్నియాపాలిస్ లో ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో 2 నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్ చర్చలు నిలిచిపోయాయి. ఈ ఘటన కారణంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి నిధుల కేటాయింపుపై ప్రతిష్టంభన ఏర్పడి షట్డౌన్ కు దారితీసింది. ఒప్పందం కుదరకపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ వంటి పలు కీలక శాఖల్లో అత్యవసరం కాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ షట్డౌన్ కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనం లేకుండా పనిచేయాల్సి రావచ్చు, లేదా వేతనం లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. డ్రగ్స్ స్మగ్లర్లు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారు, అక్రమ రవాణాదారులను వదిలేసి ట్రంప్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై తమ వనరులను వృధా చేస్తోంది అని సెనేట్ డెమోక్రాటిక్ మైనారిటీ విప్ డిక్ డర్బిన్ విమర్శించారు.
ఇప్పటికే సెనేట్ కీలకమైన 5 ఫండింగ్ బిల్లులను ఆమోదించింది. డిహెచ్ఎస్ పై చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు 2 వారాల తాత్కాలిక నిధుల ప్యాకేజీని కూడా ఆమోదించింది. ఈ ఒప్పందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. త్వరగా చర్యలు తీసుకోవాలని హౌస్ ని కోరారు. గతంలో షట్ డౌన్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది రెండో షట్ డౌన్. ఇటు అమెరికాలో అయితే మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా పాక్షికంగా స్తంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే నేనే గొప్ప నేత అని గప్పాలు కొట్టుకుంటాడు, కానీ ఆయన దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకోలేనటువంటి అసమర్థ నాయకుడు. ఓ వైపేమో అమెరికా భారతదేశం యుద్ధం నేనే ఆపినని చెప్తాడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేనే ఆపినని చెప్తాడు, కానీ కనీసం ఆయన ప్రతిపక్ష పార్టీని ఒప్పించుకొని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకునేటువంటి అసమర్థ నాయకుడిగా గప్పాలు కొట్టడంలో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ను ఆమోదించుకునేటువంటి దుస్థితిలో ట్రంప్ ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఈ షట్ డౌన్ కారణము ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి అధికారులు ఇద్దరి పౌరుల హత్యకు కారణమవడంతో డెమోక్రటిక్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అక్కడ ఇప్పుడు ఆ యొక్క ఫెడరల్ బడ్జెట్ అనేది కాంగ్రెస్ అంటే అక్కడ సభ అన్నట్టు, ఆ సభలో ఆమోదం పొందలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే అక్కడ బడ్జెట్ ఆమోదం తెలపలేదు. ఈ యొక్క నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం తెలపని కారణంగా అక్కడ షట్ డౌన్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏవైతే ఎసెన్షియల్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లోనే ఈ షట్ డౌన్ కొనసాగుతుంది. విద్య, ఆరోగ్యం, వైద్యము, గృహ నిర్మాణం, ఇలా రక్షణ రంగాల్లోనే షట్ డౌన్ కొనసాగుతుంది. ఈ షట్ డౌన్ ఇప్పుడు కొత్త కాదు, ట్రంప్ ప్రభుత్వంలో ఇప్పటికే రెండోసారి ఈ యొక్క షట్ డౌన్ కొనసాగుతుంది. అయితే మరోసారి వారం 10 రోజుల్లో మరోసారి ఈ యొక్క సభ ఉండబోతుంది. ఫెడరల్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదించుకోవడానికి మరోసారి ఆమోదం ఫెడరల్ బడ్జెట్కి ఆమోదం తెలిపితే మాత్రమే ఈ షట్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ షట్ డౌన్ కొనసాగే అవకాశాలు కనబడతాయి. లేకపోతే షట్ డౌన్ కనుక కొనసాగితే ఉద్యోగం చేస్తున్నా కానీ వారికి జీతాలు రానిటువంటి పరిస్థితి. దీనిపైన క్లారిటీ రావాలంటే బడ్జెట్ ఆమోదం తెలపాలంటే మరోసారి 10 రోజుల్లో సభ ఉంది. అయితే డెమోక్రటిక్లు ఈ యొక్క సభకు వచ్చి బడ్జెట్ పైన ఆమోదం తెలిపితే మాత్రము ఈ యొక్క బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం మాత్రం కనబడుతుంది. బడ్జెట్ ఆమోదం పొందితేనే ఈ షట్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే జాతరలో చిరు వ్యాపారులు నెల రోజుల ముందు నుండే రకరకాల వ్యాపారం చేయడానికి మేడారం వస్తారు. చిరు వ్యాపారులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సమ్మక్క సారలమ్మ క్యూ లైన్లో వెళ్ళే భక్తులు కూడా కొంత దప్పికతో ఉన్న వారికి కొంత ఈ యొక్క షర్బత్ బండ్లు అయితే చాలా ఉపయోగపడుతున్నాయి. నిమ్మకాయ రసం బండ్లు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. కిదర్ సాయ హన్మకొండ. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 10 రోజులు సార్. 10 రోజులు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. అంటే ఎంత అమ్ముతున్నారు? గ్లాస్ ఎంత అమ్ముతున్నారు? 20 సార్. 20. హన్మకొండలో ఎంత అమ్ముతావు? హన్మకొండలో అది 20. రేట్స్ ఎక్కువ ఏం లేవు? ఏంది సార్, బరాబర్ అమ్ముతాం. మంచి లాభాలు ఉన్నాయా? నడుస్తుంది సార్, గిరాకీ నడుస్తుంది మంచిగా. క్యాన్కు 80 రూపాయలు సార్ లీటర్ నీళ్ళకు. ఇక నిమ్మకాయలు అడిగే చూస్తున్నాం 1500 1600 బస్తా, ఒక బస్తా, ఏమిటి బస్తా. ఇవి మంచిగా నడుస్తుంది సార్. ఇది వ్యాపారులు అయితే కొంత సమ్మక్క తల్లి ఆధ్వర్యంలో వ్యాపారాలు చేస్తున్నాం, మాకు ఎలాంటి నష్టం జరగదు. మేమైతే ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మహా జాతరలో తప్పకుండా మేము వ్యాపారం చేస్తాము. ఎందుకంటే తల్లి చెంత మేము వ్యాపారం చేయడం వల్ల మాకు నష్టం ఉండకపోగా మాకు ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కాబట్టి ఇది మేము చేస్తామంటున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రకరకాల ఆభరణాలు అమ్మే వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్. ఏంటి అసలు ఏమేమి అమ్ముతారన్న మీరు? కడాలు, రాగి ఉంగరాలు, కడాలు అమ్ముతాం.
బాగా కొంటున్నారా? మంచిగా కొంటున్నారు, అంత బాగా ఉంది వ్యాపారం. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? వచ్చి 10 రోజులు అవుతుంది. మంచి లాభాలు ఉన్నాయిగా? లాభాలు ఉన్నాయి, మంచిగా భక్తులు అయితే మంచి సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు, మంచిగానే సహకరిస్తున్నారు. ఇది రకరకాల వ్యాపారులు, ఒక వ్యాపారమే కాదు, పుచ్చకాయ ముక్కలు కోసి అమ్ముకోవటం కానీ, ఇటు దోసకాయలు కోసుకొని అమ్ముకోవటం కానీ, ఇట్లా రకరకాల వ్యాపారాలు. ఏంటన్నా ఏం తింటున్నారు? పుచ్చకాయ తింటున్నాము. దర్శనం మంచిగా అయింది. అమ్మవారి దర్శనం ఇప్పుడు చాలా బాగుంది. గుడి మంచిగా చేశారు. ఏంటి పుచ్చకాయలు ఎంత తీసుకున్నారు? 20 రూపీస్ అండి. పర్లేదా? రీజనబుల్? రీజనబుల్. ఇక ఏం జాతర కదండి, మా కామన్గా వాళ్ళకు కూడా మిగలాలి కదా, పర్లేదు. ఇది భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మక్క సారలమ్మ జాతరకు వచ్చిన ఆడపడుచులకైతే గాజులు ఇక్కడ వేయించుకొని వెళ్ళటం వాళ్ళకి సాంప్రదాయం. ఎందుకంటే వీరు చీరే సారే గాజులు మొత్తం బెల్లం అన్నీ అమ్మవారికి మొక్కుగా సమర్పించి ఇక్కడ వీళ్ళు వచ్చి గాజులు వేయించుకోవడం వల్ల సమ్మక్క తల్ల వీళ్ళకి గాజులు ఆడబిడ్డగా ఇచ్చినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఆడపిల్లలు గాజులు వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినాం. మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చినాం, గాజులు వేసుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది అమ్మ గాజులు వేపిస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. గాజులు వేసుకోవాలని దేనికి చేసినాం కదా, దేనికాడ వేసుకుంటాము. మేడారం వచ్చి అంతే. నాకు సమ్మక్క తల్లే నీకు గాజులు గిఫ్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? సమ్మక్క తల్లి గాజులు గిఫ్ట్ ఇస్తుంది నాకు. అమ్మ ఎట్లుందమ్మా గిరాకులు ఎట్లున్నాయి? బాగుంది సారు, బాగున్నది. దుకాణాలు తీసుడు పెట్టుడు ఇదే గోల జరుగుతుంది. మస్తున్నది సారు. ఈసారి అంత టైట్ ఎప్పుడు లేదు. మస్తు గుడి కట్టింది తల్లి, 10 దిక్కుల మార్చిపించింది దుకాణాలు. మస్తు జనాలకు బాగా ఒత్తుడయి, బాగా గోలయి 10 పిల్లల మాత్రం దాచిపెట్టి ఇచ్చినాం. అయితే అమ్మ ఇక్కడ గాజులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారు? నేను 30-40 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా సారు. 40 సంవత్సరాల నుంచి గంపెత్తుకొని తిరిగి బండి పెట్టి నొక్కుడు బండి పెట్టి దుకాణం పెట్టుకున్నా సార్. మీ దగ్గర గాజులు వేయించుకుంటానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ సమ్మక్క తల్లి సాక్షిగా గాజులు వేయించుకోవాలనే సంతోషంతో వస్తారు కదా, ఎట్లా ఉంటుంది? బేరాలు ఆడతారా? మంచిగా వేయించుకుంటారా? మంచిగా ఇస్తారు సారు. అన్నంత ఇస్తారు. ఏమన్నంటే అక్కడ మా ఊర్లో పెట్టుతారు 30కి, ఈడ అని అంటారు. మేము ఏమమ్మా మా కిరాయిలు పడతాయి లేవు, మాకు వెళ్ళలేదమ్మా మేము అని 40కి ఇస్తాం సారు. 40-30కి ఇస్తాం అంతే సార్. మరి సమ్మక్క తల్లికి అట్లా చూసింది మమ్మల్ని ఘోరంగా, అంత ఇబ్బందులు పెట్టకుండా మంచిగానే చూసింది. ఇప్పటికైతే భక్తులు చెప్పేది ఒక్కటే, ఎక్కడ కూడా సమ్మక్క తల్లిని నమ్ముకొని ఇక్కడ చిరు వ్యాపారాలు చేస్తున్న ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వారు నష్టపోలేదు. సమ్మక్క తల్లి మమ్మల్ని తప్పకుండా మాకు మంచిగా చేస్తుంది అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఇక్కడ గాజులు వేసుకోపోవటం మాత్రం అది ఒక ఆనవాయితీ. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర ప్రాంగణంలో గాజులు కొని వేయించుకొని వెళ్తుంటారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.